వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది. అధికారం ఆ పార్టీదే అని చెప్పేసి జేవీసీ శ్రీరామ్, ప్రముఖ సెఫాలజిస్ట్ జేవీసీ శ్రీరామ్ సంచలన సర్వే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా కూడా అందరి ఫోకస్ తమిళనాడు మీదే ఉంది. ఎందుకంటే తమిళనాడులో ఆల్రెడీ 5 ఇయర్స్ టర్మ్ పూర్తి కావస్తోంది డీఎంకే సర్కార్ది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్‌లోనే ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ టర్మ్‌లోనే ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఏప్రిల్ లైక్ దట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి. సో, ఇలాంటి క్రమంలో ఈరోజు తమిళనాడు, కేరళ ఎలక్షన్స్ ఉన్న తమిళనాడు అది పెద్ద రాష్ట్రం. ఆల్మోస్ట్ 234 సీట్స్ ఉన్నాయి, అసెంబ్లీ సీట్స్. సో, అందుకనే తమిళనాడు మీద ఫోకస్ ఉంది ఎక్కువగా. ఇంకొకటేంటంటే అక్కడ అంశం, ఆల్రెడీ అక్కడ డీఎంకే అధికారంలో ఉంది. అటు డీఎంకే ఈరోజు ఇండీ కూటమిలో అతి పెద్ద పార్టీగా ఉంది. ఇండియా కూటమిలో. శివసేన లాంటి పార్టీలో ఉన్న శివసేన ఆల్రెడీ స్ప్లిట్ అయిన తర్వాత అది ఇప్పుడు చిన్న పార్టీనే. సో, అలా ఎస్పెషల్లీ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత స్టాలిన్ ఒక కీలకమైన కామెంట్ చేశారు. మేము బీహార్ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అని చెప్పేసి. అందుకే ఆయన ఇండియా కూటమి నుంచి పక్కకొస్తారు, ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారనే చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతూ ఉంది. ఇలాంటి ఒకవైపు అక్కడ చూస్తే తిరుపరన్ కుండ్రంకి సంబంధించి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఆయన వ్యవహరించారు. డీఎంకే ప్రభుత్వం వాళ్ళకి హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించింది అని చెప్పేసి నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని ఫోకస్ చేస్తూ వస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఈ అంశంలో హిందువులు అంటే అంత చులకన అని చెప్పి మరోసారి స్టాలిన్ లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది. వాళ్ళ భావజాలమే వాళ్ళ పార్టీ పుట్టుకే నాస్తికవాదం మీద. పెరియార్ రామస్వామి భావజాలాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇంపోజ్ చేసుకుంటూనే కరుణానిధి లాంటి వాళ్ళు తమ పార్టీ మూలాలను బేస్ చేశారు. సో, అక్కడి నుంచి ఆ పార్టీ అలాగ నాస్తికవాదం మీదే ఎదుగుతూ వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు సైతం దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు సనాతన ధర్మం గురించి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు, టార్గెట్ అవుతూ ఉన్నారు. దట్స్ ఫైన్. ఓకే, వాళ్ళ ఎజెండా అది డే 1 నుంచి. అయితే కోర్టు డైరెక్షన్ ఉన్న తర్వాత కూడా తిరుపరంకుంట్రం లాంటి వాటిలో వీళ్ళు చాలా సీరియస్‌గా హిందువుల్ని వ్యతిరేకించడం, ఏదైతే ఫైట్ చేస్తున్న హిందువుల మీదే కోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ ఇంపోజ్ చేస్తూ ఉన్నాయి. మదురై లాంటి ఒక హార్డ్ కోర్ ఏరియాలో ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నా ఎందుకు స్టాలిన్ ఇలాంటి తప్పిదాలు చేస్తారు అనేసి. సో, ఇదంతా మనం పక్కన పెడితే తమిళనాడు ఈరోజు చాలా హాట్ సీట్ కాబోతోంది. హాట్ స్టేట్ కాబోతోంది ఎలక్షన్ ప్రక్రియ దృష్టిలో ఉంచుకొని. ఎక్కువ సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్స్. దట్టు స్టాలిన్ వ్యవహరిస్తున్న విధానం కావచ్చు. ఇక సౌత్‌లో ఎలాగైనా పాగవేలనే బీజేపీ ఎస్పెషల్లీ తమిళనాడు మీద గతంలో ప్రయోగాలు చేసింది. జయలలిత మరణం తర్వాత అటు పన్నీర్ సెల్వంతో, ఇటు పళనిస్వామితో ప్రయోగాలు చేస్తే అవి బీజేపీకి ఫలితాన్ని ఇవ్వకపోగా రివర్స్ అయ్యాయి. అటు డీఎంకే అధికారంలోకి వచ్చింది ఈ ఎక్స్‌పెరిమెంట్స్ కారణంగానే. ఈ క్రమంలోనే మోడీ అండ్ టీమ్ చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఈరోజు అన్నామలై లాంటి వాళ్ళని, మాజీ సివిల్ సర్వెంట్ అన్నామలై లాంటి వాళ్ళని అక్కడ అధ్యక్షుడిగా పెట్టారు. ఆయన సమయం ముగిసిన క్రమంలో ఈరోజు నయినార్ నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా అంతే అగ్రెసివ్‌గా ఉన్నారు అక్కడ అధ్యక్షుల హోదాలో. అంతే ఫైట్ చేస్తా ఉన్నారు. బీజేపీకి వీళ్ళిద్దరూ కూడా చాలా అగ్రెసివ్‌గా పనిచేస్తా వస్తున్నారు తమిళనాడులో. ఇక మరోవైపు అన్నా డీఎంకే కూడా మళ్ళా రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ కొరకు డీఎంకేకి ఉన్న ఒక ఎసెట్ ఏంటంటే ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది. ఏ పార్టీకి ఉండాల్సిన ఓట్ బ్యాంక్. గతంలో లైక్ టీడీపీకి, అదేవిధంగా కాంగ్రెస్‌కి రాష్ట్రంలో ఎలా ఉండేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అలా ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి కావాల్సినంత ఆ పార్టీకి ఉంది. ఓటర్లని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది కూడా అది కొద్ది ఓట్ బ్యాంక్ మాత్రమే. ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో అక్కడ టీవీకే విజయ రూపంలో టీవీకే పార్టీ ఎంటర్ అయింది. సరే, అయితే విజయ్ పార్టీ ఏ వైపు మొగ్గు చూపుతుంది, ఆయన ఇండివిడ్యువల్‌గా వెళ్తారా ఏంటి అనే చర్చ అయితే ఉంది. బీజేపీ ఆయన కోసం ట్రై చేస్తూ ఉంది కానీ బీజేపీ వైపు విజయ్ వెళ్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకోవైపు అటు డీఎంకే కూడా విజయ్‌తో పొత్తులు పెట్టుకోవాలనుకుంటుంది కానీ ఆయన డీఎంకేతో చేతులు కలుస్తారని కూడా పెద్ద అంచనాలు లేవు. మాక్సిమం విజయ్ ఇండివిడ్యువల్‌గానే వెళ్ళే ప్రయత్నం చేస్తారనేదే అందరూ అనుకుంటున్న చర్చ. మొన్నటి ఏదైతే తొక్కిసలాట ఇన్సిడెంట్ తర్వాత విజయ్ గాని, ఆయన పార్టీ విధానాల్లో గాని చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. సో, ఎలాగైనా ఇండిపెండెంట్‌గానే తమ గేమ్ చేంజర్స్ కావాలని విజయ్ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో అందరినీ తమిళనాడు ఎన్నికల ఆసక్తిని కలిగిస్తున్న ఈ సమయంలో జేవీసీ శ్రీరామ్, ప్రముఖ సెఫాలజిస్ట్ ఆయన, చాలా పర్ఫెక్ట్‌గా సెఫాలజీ మీద ఆయనకి గ్రిప్ ఉంది. చాలా పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేస్తారని పేరుంది. మొన్నటికి మొన్న ఛత్తీస్‌గఢ్‌లో అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సెఫాలజీ సంస్థలు అన్నీ కూడా అలాగే చెప్పాయి. కానీ ఈ జేవీసీ శ్రీరామ్ ఒక్కరే, ఆయన ఆ రోజు బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఆయన తమిళనాడుకి చెందిన వ్యక్తే. హైదరాబాద్‌లో ఉంటారు గాని నివాసం, తమిళనాడుకి చెందిన వ్యక్తి. చాలా పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. నేషనల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. సెఫాలజీకి సంబంధించి, ఎన్నికల సరళికి సంబంధించి విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఆయన ఒక ట్రాకర్ పోల్ తరహాలో తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఒక ట్రాకర్ పోల్ చేశారు ఆయన. చేసి దాన్ని మీడియా కూడా రిలీజ్ చేశారు. ఒక 100 సీట్‌లో మాత్రమే, ఔట్ ఆఫ్ 243 100 సీట్‌లో మాత్రమే ఆయన సర్వే చేయడం జరిగింది.
అవి కూడా అర్బన్ సీట్ చెన్నై దాని చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో ఉన్న అర్బన్ సీట్స్లో ఆయన ఓటర్ మూడ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా ఇక్కడ ఏం జరుగుతోందంటే చెన్నై కానీ ఆ పరిసర ప్రాంతాలు కానీ అంటే ఎక్కువగా డిఎంకే అక్కడ పట్టు ఉంటుంది. స్టాలిన్ అన్న టీం అక్కడ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వాళ్ళకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. కానీ అలాంటి చోట్ల ఒక ఊహించని ఎక్స్పెరిమెంట్ జరగబోతా ఉంది ఈసారి. అదేంటి అంటే టీవీకే పార్టీ విజయ్ కారణంగా ఈసారి డిఎంకే ఓట్లు చీలబోతున్నాయి. అధికార పార్టీ ఓట్లు చీలబోతున్నాయి. అవన్నీ కూడా ఈ చీలిక అన్నా డిఎంకేకి ప్లస్ కాబోతుంది. సో ఇక్కడ మేజర్ సీట్స్లో అన్నా డిఎంకేనే మేజర్ సీట్లు కైవసం చేసుకోబోతుంది అనే అంచనా ఆయన వదలడం జరిగింది. ఇదొక ఊహించని షాక్ డిఎంకేకి. స్టాలిన్ వ్యతిరేక విధానాలు ఒకవైపు, వెక్స్ అయిపోయిన తీరు ప్రజలు కొన్ని విషయాల్లో ఒకవైపు నడుస్తూ ఉన్న సమయంలో టీవీకే కారణంగా గతంలో ప్రజారాజ్యం ఎలాగైతే టీడీపీ ఓట్లను చీల్చిందో అలాగే ఈ రోజున విజయ్ డిఎంకే ఓట్లు చీల్చబోతున్నారు. తద్వారా అన్నా డిఎంకే లాభిస్తుందో అనేది ఒక ఊహించని అంచనా ఇది. ఇక దీంతో పాటు బీజేపీ లాంటి పార్టీలు అన్నా డిఎంకేతో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు టైఅప్ అయితే అధికారంలోకి రావడంలో ఎలాంటి అంచనాలు లేవనే చర్చ కూడా వస్తుంది ఇంకోటి బయటికి. ఇంకా క్రూషియల్గా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో నెక్స్ట్ ఆయన వదలబోతూ ఉన్నారు. ఇంకో టీజర్ తరహాలో ట్రాకర్ పోల్ వదలబోతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసి ఇప్పటికి ఇచ్చింది ఆయన అర్బనే. ఇక పూర్తిగా రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ కూడా చాలా చోట్ల అన్నా డిఎంకేకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ సాలిడ్ ఓట్ బ్యాంకు ఇప్పటికీ అన్నా డిఎంకే వైపే ఉంది. సో అలాంటి చోట ఇక నెక్స్ట్ వచ్చే సీట్లలో కూడా మెజారిటీ అన్నా డిఎంకేకే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక టిపికల్ ఏంటంటే సౌత్ లైక్ మదురై అలాంటి చోట్ల ఈ రోజున స్టాలిన్ వ్యతిరేక విధానాలు ఆల్రెడీ తిరుపతిని కొంటామని నేను చెప్పాను ఇష్యూ. సో ఇలాంటి వ్యతిరేక విధానాలతో ఆల్మోస్ట్ అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతూ ఉంది. బీజేపీ కూడా కొంత తన ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా కోస్టల్ ఇక మనం చూస్తే తంజావూరు లాంటి ఈ కోస్టల్ బెల్ట్లో ఎవరు ఉన్నారు, ఎవరు రాబోతున్నారు, ఎవరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందనేది కూడా ఇంకొక కీలకమైన అంశం కాబోతుంది. అక్కడ ఎన్నికలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కూడా ఈ అంశం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పింది 100 సీట్లు చెన్నై చుట్టుపక్కల చెంగల్పట్టు లాంటి ఇవన్నీ ఉన్నాయి. ఈ కాన్స్టిట్యున్సీలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇలాంటి ఏరియాస్. సో ఈ ఏరియాస్లో మాత్రం అన్నా డిఎంకే లీడింగ్లో ఉండబోతుందని ముందే ఆయన లీక్ ఇవ్వడం జరిగింది ట్రాకర్ పోల్ ద్వారా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక అక్కడికి చాలా కీలకంగా తేవర్లు అంటారు. తేవర్లు అంటే అక్కడ బీసీలో ఉన్న సబ్ క్యాస్ట్లకు చెందుతారు వాళ్ళు ఇంకా ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో వీళ్ళ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అధికార పార్టీకి పడేదాన్ని ప్రతిపక్షానికి వచ్చేదాన్ని ఓట్లలో కూడా వీళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎటువైపు పడుతుంది అనేది నెక్స్ట్ ఫేజ్లో కానీ తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈరోజు శ్రీరామ్ చెప్పిన సెఫాలజీ ప్రకారం శ్రీరామ్ చెప్తున్న ఏదైతే ఆయన చెప్పిన ఎనలిటిక్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే సో ఏదైతే సిటీ సరౌండింగ్స్ మొత్తం చెన్నై పరిసర ప్రాంతాలు అర్బన్ ఓట్ బ్యాంక్లో ఎక్కువగా ఏఐడిఎంకేనే అంటే టీవీకే ఓట్ల చీలిక కారణంగా డిఎంకే ఓట్లు చీల్చిన కారణంగా అధికార పార్టీ ఓట్లు ప్రతిపక్షంలో ఉన్న ఏఐడిఎంకే వైపే ఎక్కువ సీట్లు ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందే అన్నారు అని చెప్తా ఉన్నారు ఆయన. దానికి ఈరోజు అదనంగా బీజేపీ పొత్తులు కనుక యాడ్ అయినట్లయితే ఈ రెండు పార్టీలు కలిసి అక్కడ అధికారంలోకి రావడం తథ్యమన్న అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే శ్రీరామ్కి అండ్ టీంకి ఉన్న క్రెడిబిలిటీ అలాంటిది సెఫాలజీ విషయంలో. సో ఓవరాల్గా మనం చూస్తే ఈరోజు ఇది తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఒక టీజర్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు.